అందరికీ నమస్కారం. తెలుగులో ధారాళంగా మాట్లాడాలననుకుంటున్నారా? అయితే మీరు కరెక్ట్ చోటకే వచ్చారు. ఈరోజు మనం రమేష్ పండితుల వారి గైడెన్స్తో మాటల వెనుక ఉన్న అసలైన కళ ఏంటో తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెట్టదాం. చూడండి, మన పండితుల బోధనంతా ఈ ఒక్క ప్రశ్నలోనే ఉంది. నేను మీకు సహాయం చేయగలనా? ఇది కేవలం కొన్ని పదాలు కాదు, ఇదొక ఆలోచన విధానం. ఎదుటివారికి సాయపడాలనే తపన. ఏ సంభాషణకైనా పునాది ఇదేనన్మాట. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఓసారి చూద్దామా? మొదటగా రమేష్ పండితుల పాఠంతో మొదలుపెట్టి, తర్వాత పరిచయ ప్రశ్నలు, సమయం, పనులు, అలాగే ఆఫీసుల్లో ఎలా మాట్లాడాలి, చివరిగా మనసులోని మాటలన్నీ ఎలా చెప్పాలి, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్దాం. సరే అయితే, మన పాఠాన్ని అధికారికంగా మొదలుపెట్టేద్దాం. తెలుగు సంభాషణ అనే ఈ అద్భుతమైన ప్రయాణంలోకి అడుగుపెడుతున్నాం. 100కు పైగా వాక్యాలున్నాయా? అన్నీ నేర్చుకోవాలా అని కంగారుపడకండి. మన పండితులు చెప్పేదేంటంటే, నిజమైన సంభాషణకు 100 వాక్యాలు అక్కర్లేదు. కేవలం ఒక్క సరైన అడుగుతోనే మొదలవుతుంది. ఆ మొదటి అడుగు ఏంటో తెలుసుకోవాలనుంది కదా? చూద్దాం. అదండీ సంగతి. సంభాషణలో మొదటి మెట్టు పరిచయ ప్రశ్నలు. ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు ఒక కనెక్షన్ ఏర్పరచుకోవాలంటే మనం ఏమడగాలి, ఎలా మొదలుపెట్టాలి, దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్న ఈ ప్రశ్నల్ని చూడండి. ఇవి మామూలు ప్రశ్నలు కాదు. ఇవి ఎదుటి మనిషిని అర్థం చేసుకోడానికి, వాళ్లతో ఒక కనెక్షన్ ఏర్పరచుకోడానికి మన చేతిలో ఉన్న తాళం చెవుల్లాంటివి. వీటి ద్వారా మన ఆసక్తిని చూపిస్తున్నామన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది చాలా ముఖ్యం. ప్రశ్నలడగటంలో కూడా 2 రకాలుంటాయి. ఒకటి వాస్తవాల కోసం అడిగేవి. మీకు నా పేరు తెలుసా అన్నది అలాంటిదే. కాని మీరు నా గురించేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు మనం వాళ్ళ అభిప్రాయాన్ని అడుగుతున్నాం. సంభాషణను కేవలం సమాచారం నుండి ఒక బంధం వైపు తీసుకెళ్తున్నాం. ఆ తేడా చాలా పెద్దది. సరే, పరిచయాలు అయ్యాయి. ఇప్పుడు మన రోజువారీ జీవితంలోకి వెళ్దాం. మన పనుల గురించి, సమయం గురించి మాట్లాడటానికి ఎలాంటి వాక్యాలు అవసరమో చూద్దాం. ఈ ప్రశ్నలు లేకుండా మన రోజు గడవదు కదా. ఎవరితోనైనా ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్నా, ఒక పని ఎప్పుడు పూర్తవుతుందో తెలుసుకోవాలన్నా ఇవి మనకు చాలా అవసరం. సమయాన్ని మేనేజ్ చేయడానికి ఇవే మన టూల్స్. ఇక మన ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఆఫీసుల్లో, పని దగ్గర ఎలాంటి భాష వాడాలి, స్పష్టంగా, మర్యాదగా ఉంటూనే మన పనిని ఎలా పూర్తి చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనము ఆఫీసులో ఉన్నామనుకోండి. ముందుగా ఒక పని గురించి, ఇది ఎలా పనిచేస్తుంది అని అడుగుతాం. తర్వాత దీనికి ఎంత సమయం పడుతుంది అని ప్లాన్ చేసుకుంటాం. పని పూర్తయ్యాక మీ పని చాలా శుభ్రంగా ఉంది అని మెచ్చుకుంటాం. చూడండి, ఈ 3 స్టెప్స్తో సంభాషణ ఎంత ప్రొఫెషనల్గా, పాజిటివ్గా ముగిసిందో. ఇక్కడ చూడండి, ప్రశ్నలు, స్టేట్మెంట్స్ ఎలా జతగా ఉన్నాయో. ఒకవైపు మనం పని గురించి అడుగుతున్నాం, మరోవైపు మన స్టేటస్ చెప్తున్నాం. ఒక పని కష్టంగా ఉందని చెప్పడం, లేదంటే ఒక సమస్యను పరిష్కరించగలరా అని అడగడం. ఇవన్నీ వర్క్ ప్లేస్లో చాలా కామన్ కదా. ఇప్పటిదాకా మనం మాటల గురించి మాట్లాడాం. ఇప్పుడు మనసు గురించి మాట్లాడుకుందాం. సంభాషణలో అన్నిటికన్నా ముఖ్యమైన, అందమైన ఘట్టం ఇదే. మన భావాలను పంచుకోవడం ద్వారానే నిజమైన బంధాలేర్పడతాయి. అవును, ఇక్కడ మనం కేవలం ప్రశ్నలో అడగడం ఆపేసి మన ఫీలింగ్స్ని, మన భావాల్ని ఎలా వ్యక్తపరిచాలో నేర్చుకోబోతున్నాం. ఇది సంభాషణను మరో లెవెల్కి తీసుకెళ్తుంది. ఎంత గొప్ప మాట కదండి ఇది. ఎవరినైనా మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలంటే ఇంతకంటే మంచి మాట బహుశా ఉండదేమో. ఇది వాళ్లకి ఎంతో విలువనిస్తుంది. మన ఆనందాన్ని పంచుకోవడం కూడా అంతే ముఖ్యం. మనకు సంతోషం కలిగించిన విషయాన్ని చెప్పడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ ఎదుటివారికి కూడా వెళ్తుంది. బంధాలు ఇంకా బలపడతాయి. ఇది ఒక భరోసా, ఒక నమ్మకం. నేను మీకు అండగా ఉంటాను, మిమ్మల్ని బాధపెట్టను అని చెప్పడం. నమ్మకాన్ని పెంచడానికి ఇంతకన్నా గొప్ప మార్గం ఉంటుందా చెప్పండి? అలాగే కొన్నిసార్లు మన బాధను కూడా చెప్పాల్సి వస్తుంది. మీరు నన్ను బాధపెట్టారు అని చెప్పడం బలహీనత కాదు, నిజాయితీ. నిజాయితీ ఉన్న చోటే నిజమైన కనెక్షన్లు ఉంటాయి. ఇక చివరిగా ఈ ఒక్క మాట, నేను మీకోసం ఇక్కడ ఉన్నాను. ఒక మనిషికి ఇంకొక మనిషి ఇవ్వగలిగే అతి గొప్ప ధైర్యం, సపోర్ట్ ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. చివరిగా ఈ ప్రశ్న, ఇది ఎప్పుడైనా నిజమవుతుందా అని. ఇది బహుశా తెలుగులో చక్కగా మాట్లాడాలన్న మన కల గురించి కూడా కావచ్చు. ఈరోజు మనం నేర్చుకున్న దాని తర్వాత
ఆ కల నిజమవ్వడానికి మనం ఖచ్చితంగా ఒక అడుగు దగ్గరయ్యామనే చెప్పాలి. ప్రయత్నిస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, కనెక్ట్ అవుతూ ఉండండి.